ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రెవరెండ్ ఈదా రవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా లీడర్స్ అయినటువంటి బ్రదర్ ప్రతీక్ గారిని బట్టి, బ్రదర్ అవినాష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అంతేకాదు ప్రభువా, ఈరోజు సహకరించినటువంటి టీం అంతటిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారు పడినటువంటి కష్టం నాకు తండ్రి తగిన ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మార్గ మధ్యంలో ఉన్నటువంటి వారిని క్షేమంగా నడిపించండి. అంతేకాకుండా ప్రభువా, ఈ యొక్క యూత్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అనేక మంది ప్రభువా మీ యొక్క శిష్యులుగా నిన్ను వెంబడించే వారిని తయారు చేయుటకు అయా ఈ యొక్క పరిచర్యను అత్యధికంగా ఆశీర్వదించమని యేసయ్య గొప్ప నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి పాస్టర్ గారికి యవన సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో స్తుతి కీర్తనలు మరి యూత్ వాయిచే మరి స్తుతి కీర్తనలు పాడి దేవుని స్తుతిద్దాం. మరి దయచేసి యూత్ కోయర్ వారు ముందుకు వచ్చినట్లయితే మరి పాటలు పాడి దేవుని స్తుతించవలసిందా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Check, praise Lord. అందరూ కూడా సిద్ధపడదాం. ఒక కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమకరంగా జరగాలి, ఆయనకి మాత్రమే మహిమ చెల్లాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు సిద్ధపడదాం. అందరూ కూడా హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా,
నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఆత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా మహిమాత్మమేఘమా ఆత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా పరిశుద్ధాత్మమేఘమా మహిమాత్మమేఘమా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు పాట పాడుచు దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చినటువంటి పాట కలిసి పాడదాం. ధ్యానపూర్వకంగా దేవుని ఈ పాట పాడుచు దేవుని ఆరాధన చేద్దాం. పరమ పవిత్రునికి వర దివ్య తేజునకు అని పాడుచు దేవుని దేవాలయం. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు పరమా పవిత్రునకు పరమా పవిత్రునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుగుణోదారునకు వరసుగుణోదారునకు
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా దయచేసి అందరూ నిలబడినట్లయితే రెండవ పాట యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అనే పాట పాడుచు దేవుని స్తుతిద్దాం. ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుచు ఆయన ఆరాధించుచు ఆయన కొనియాడుచు సంతోష గానాలతో ఆ దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్ర అర్పణలు చెల్లించుచు యేసు ప్రభువుని స్తుతించుట మనకు ఎంతో మంచిది. అటువంటి గొప్ప దేవుని స్తుతిస్తూ మనమందరం కలిసి ఈ పాటను పాడుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కాచి విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
మంచిది ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను వింతైన జనముగా మము చేసేను హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఉన్నత దుర్గము రక్షణ శృంగము ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు రక్షించువాడు మన దేవుడు హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందరిలోన అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా నా ప్రాణమా యెహోవానే నీవు సన్నిధించు కొనియాడుము అనే పాట పాడుచు దేవుని స్తుతిద్దాం. నా నాదుని సన్నిధిలో సుఖశాంతులు కలవు అనే పాట పాడుచు దేవుని స్తుతిద్దాం.
అందరూ చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా దేవుని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనుము. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడుము. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణ యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడుము. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడుము. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడగానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని
యేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము. నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము. నా నాథుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. పానే నీవు సన్నుతించి కొనియాడుము. నా నాథుడేసుని సన్నిధిలో యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము. నా నాథుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. సుఖశాంతులు కలవు. అందరు రెండు చేతులపైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కని పాటలు పాడి దేవుని స్తుతించినటువంటి మనము మరి అతిథులు ఇంకా రావాల్సి ఉన్నది. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తర్వాత జరిగిందాం. మరి ఈ సమయంలో యవన సహవాసం యొక్క రిపోర్టు మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రాజ్ కుమార్ గారు వచ్చి యవన సహవాసం యొక్క రిపోర్టు చదివి వినిపించవలసిందిగా ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రిపోర్టు మా యొక్క సెక్రటరీ గారు బొండాడ సాల్మన్ గారు చదవాలి. ఆయన ఆరోగ్యం కొంచెం బాగాలేని కారణం బట్టి రాజ్ కుమార్ గారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యవన తెలుగు క్రైస్తవ సంఘం కువైట్ యవన సహవాసము యూత్ రిపోర్ట్ యూత్ నైట్ ప్రోగ్రాం 14/8/2025. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ప్రభావం కలుగును గాక. సంఘ వ్యవస్థాపకులు, సీనియర్ కాపర్లకు, కార్యవర్గములకు, పరిచారకులకు, సంఘ విశ్వాసులకు యవ్వన సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 1973 సంవత్సరంలో యవ్వన సహవాసం ప్రారంభించబడినది. నేటి వరకు దేవుని మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జరుగుతున్నది. యవ్వన సహవాసంకు ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి యవ్వనస్తుల నుండి 2 నాయకులుగా ఏర్పరచు వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరము అక్టోబర్ 2024 నుండి యవ్వన సహవాసము పాస్టర్గా రెవరెండ్ ఏ రవికుమార్ గారు, యూత్ నాయకులుగా బ్రదర్ కె అవినాష్ గారు మరియు బ్రదర్ కె ప్రతీక్ గారిని దేవుడు యవ్వన సహవాసంకు ఏర్పరిచి ఉన్నారు. అలాగే సెక్రటరీ, ట్రెజరర్, ప్రార్థన మరియు ఆరాధన, క్వైర్, మ్యూజిక్, సిద్ధపాటు, కల్చరల్ ఆఫీసర్స్, కనికర కార్యములు మరియు ఈవెంట్ మేనేజ్మెంట్, బహిరంగ స్వార్థ, అడ్వర్టైజ్మెంట్ కమిటీ, వీడియో ప్రోగ్రామింగ్, రిఫ్రెష్మెంట్ కమిటీ, బైబిల్ స్టడీ మరియు బైబిల్ క్విజ్ అనేక కమిటీలను ఏర్పరిచి ఉన్నారు. వీరి నవంబర్ మాసంలో దేవుడు ఇచ్చిన తలంపుతో
మొదటిసారిగా టీసీసీ బ్రాంచ్ సంఘములన్నింటినీ కలిపి ఇంటర్నేషనల్ బైబిల్ క్విజ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. మా ముందు ఉన్న పరిచర్య భారములు నూతనముగా యవ్వన సహవాసమునకు వస్తున్న యవ్వనస్తులను గుర్తించి వారి ఆత్మీయ అభివృద్ధికి వారికి ప్రార్థన నడిపి వాక్య పరిచర్య, ఆరాధన వంటి పరిచర్యల ద్వారా వారిని బలపరచుట. 2 నెలలో 4వ శుక్రవారం వారం బైబిల్ స్టడీ, 5వ శుక్రవారం సాంఘిక వారం, 5వ గురువారం రాత్రంతా ప్రార్థన క్రమం తప్పకుండా చేస్తున్నాం. కనికర కార్యములు, గృహ దర్శనములు, అనారోగ్యంగా ఉన్నవారిని పరామర్శించుట, బహిరంగ సువార్త, ప్రాంతీయ సహవాసంలో పరిచర్య. ప్రతి 3 నెలలకు ఒకసారి యవ్వనస్తులను బలపరచుటకు కల్చరల్ ఈవెంట్, బైబిల్ క్విజ్, పాటలు, షార్ట్ మెసేజ్ నిర్వహించబడుతుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:15 నుండి 5:15 వరకు హాల్ ఆఫ్ హోపు క్రింద భాగంలో జరుగుతున్న యవ్వనస్తుల సహవాసంకు అందరినీ ఆహ్వానించున్నాం. ఆహ్వానించట్లో మాకు సహకరించగలరు. 2024-2026 వరకు నూతన కమిటీ దేవుడు మహాకృపను బట్టి సంఘ కార్యక్రమం యవ్వన సహవాసములను ప్రోత్సహించబడుచున్నది. ప్రతి పరిచర్య నిమిత్తము వీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. యవ్వన సహవాసం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి ముందుగా ఒక విషయం చెప్పాలని అనుకున్నాం, కానీ అప్పటికి ఇంతమంది రాలేదు. దయచేసి ఒక్క నిమిషం మనము లేచి నిలబడి మన సంఘ వ్యవస్థాపకులు అపోస్తులు గారు మరి దేవుని ఆయన ఎంతో పరిచర్య మన తెలుగు వారందరి కొరకు ఆయన చేసి ఉన్నారు. దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి 93 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన వాడుకొని మరి ఈ యొక్క కోటి దేశంలో నశించున్నటువంటి తెలుగు వారికి ఆయన మరి నశించిపోట దేవుడికి ఇష్టం లేని కారణాన్ని బట్టి ఆ దేశంలో ఆయన ద్వారా జరిగించిన పరిచర్యలను బట్టి దేవుని స్తుతిస్తూ ఒకసారి అందరం చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క నిమిషం మౌనంగా మరి ఆయన యొక్క దేవుని సన్నిధానం ఉన్న విధానం బట్టి ఆయన చేసిన పరిచయం బట్టి ఈ సమయంలో రెవరెండ్ దేవానంద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆస్వదకు కారణభూతుడా, మా పరలోకము తండ్రి, మీ ఘనమైన నామలకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో నా సంఘ స్థాపకులు నేను గొప్ప దర్శనముతో సంఘాన్ని ప్రారంభించి నేను 53 సంవత్సరాలు సంఘాన్ని కాచి మీ సన్నిధికి పిలవబడ్డారు ప్రభా. మొదటిసారి యవన సహవాసం మీ దాసుడు మీ సన్నిధికి పిలిచిన తర్వాత మొదట ఈ యొక్క యూత్ నడి జరిపిస్తుండగా పరిశుద్ధాత్ముడు మీ దాసుని జ్ఞాపకం చేసుకుని చుండగా నేను యవనస్తులను ఎంతగానో ప్రోత్సహించారు ప్రభా. యవనస్తులు లీడర్స్ని కాపర్లు చేశారు ప్రభా. సంఘంలో బలంగా వాడుకుంటాకి కృప ఇచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మేమందరం కూడా మీ దాసుడు మాకు ఏదైతే ఆజ్ఞాపించారో మేము ఆయన అడుగుజాలు నడుచుకుంటకు యవనస్తులు కావచ్చు సంఘమంతటి కూడా ఆయన అడుగుజాలు సంఘం శ్రేయస్సు కొరకు క్షేమం కొరకును యవనస్తులను బహుగా దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనత మీరే మహిమ పొందమని, ఆ వారి కుటుంబాంతటి కూడా ఆదరించమని, సంఘస్థులందరినీ దీవించి ఆశ్రయించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో తెలుగు క్రైస్తవ సంఘం కువైట్ మరి మెయిన్ స్త్రీల సహవాసం వారు ఒక ప్రత్యేక పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేక పాట మెయిన్ స్త్రీల సహవాసం వారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగుల సహవాసం తరపున వందనాలు చెల్లించున్నాము. అలాగే అవకాశం ఇచ్చిన యూత్ పాస్టర్ గారికి అలాగే యూత్ లీడర్స్కి మా యొక్క స్త్రీల సహవాసం తరపున ప్రత్యేక వందనాలు చెల్లించున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి ప్రత్యేక పాట పాడి దేవుని స్తుతించినటువంటి మెయిన్ సంఘ యవన సహవాసం వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో అతిథుల ఆహ్వానము మరి పాస్టర్ రెవరెండ్ ఈదర్ రవికుమార్ గారు యవన సహవాస పాస్టర్ గారు ఆయన అతిథులను ఆహ్వానిస్తారు. దయచేసి యూత్ వారు ఆ యొక్క బొకేలు అందించడంలో సహకరించవలసింది కోరుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో యూత్ నైట్కి వచ్చినటువంటి తెలుగు క్రైస్త సంఘం అందరికీ, అదేవిధంగా సంఘ కాపరులకు, చాలామందిని బయట సంఘం నుంచి కూడా ఆహ్వానించాం. కాపరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ యొక్క యూత్ నైట్ ఎప్పుడు మనము 7 గంటలకి మనకి లివిస్టన్ అయ్య గారు ఇక్కడే కూర్చునేవారు. ఆయన మహిమలో పిలిచిన తర్వాత పిలువబడిన తర్వాత ఇదే ఫస్ట్ యూత్ నైట్ అండి. కనుక ఎక్కడ కూడా క్రమం తప్పకుండా మేమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా యవనస్తులం కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా పాటించాలని, అదేవిధంగా ప్రార్థనాపూర్వకంగా మేము నిలబడి ఉన్నాం. కనుక కొన్ని పొరపాట్లు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఖచ్చితంగా మేము అది సరి చేసుకుని మేము ముందుకెళ్తాం. ముఖ్య ఘటనలోకి మనం వచ్చి ఉన్నామండి. చక్కని పరిస్థితుల్లో ఇప్పుడు వరకు నడిపించి ఉన్నారు. యూత్ నైట్కి చాలామందిని ఆహ్వానించాం. మన పెద్దలు చాలామంది ఉన్నారు. అందరినీ మనం పిలవలేము, కానీ కొంతమందిని మనం పిలవగలుగుతాం. మొట్టమొదటగా మన సంఘ సక్సెసర్ రెవరెండ్ ఓగురు సావల్మన్ రాజు గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన లీడర్ అయినటువంటి ప్రతీక్ గారి భార్య అనుష గారు ముందుకు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. అదేవిధంగా అహ్మదీ సంఘ సక్సెసర్ డాక్టర్ రెవరెండ్ జయకుమార్ గారు కర్ణాటక గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మన షారోన్ గారు, అవనేష్ గారి యొక్క, మన యూత్ లీడర్ అవనేష్ గారి యొక్క భార్య షారోన్ గారు వచ్చి ముందుకు వచ్చి పోల్ బొక్క ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచోమంట అయ్యగారు, ఇక్కడ ఉండండి. ఇక్కడ అదేవిధంగా గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆశా రాజబాబు గారు మన ముందుకు, ఉమెన్ ఫెలోషిప్ లీడర్ గారు ఆశా రాజబాబు. అందరూ చేపలు కొడదామండి. అక్కడ కొంచెం సైలెంట్గా ఉంది. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ పరిశుద్ధరావు గారు, అహ్మదీ యూత్ చైర్మన్ గారు, ఆయన కూడా మన మధ్యలో రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉమెన్ ఫెలోషిప్ లీడర్ సౌజన్య గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. అదేవిధంగా స్త్రీల కాపరి గారు, ఎన్ఈసీకే కాంపౌండ్ రూతు రాజేష్ గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. తప్పనిసరిగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏదా అమ్మాజీ గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొడదామండి. మన మధ్యలో అపోస్తల్ గారి మనవడు బ్రదర్ క్రిస్టాఫర్ గారు ఇంకా రాలేదు, వచ్చింది కనుక
అప్పుడు అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ గారు రాపాక జాన్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన కూడా మన మధ్యలోకి వస్తే రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా స్త్రీల సండే స్కూల్ టీచర్ లూలు గారు లేనట్లయితే గడ్డం మేరీ గారు, అదే లేనట్లయితే క్షమించాలి, అందరు గట్టిగా చప్పులు కొడదాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అజయ్ బాబు గారు, గోగ అజయ్ బాబు గారు, అదేవిధంగా మన సండే స్కూల్ టీచర్ లూలు గారు వచ్చి పూల బొక్క ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. అయ్యా రావాలి సార్. అందరూ చప్పులు కొడదామండి. లేదు అదేవిధంగా ఎం ప్రేమ్ సునీల్ గారు రాలేదు కనుక ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు నడిపించడానికి అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాం. అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో తొలి పలుకులు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారు, మన తెలుగు క్రైస్తవ సంఘ సక్సెసర్, ఆయన వచ్చి మరి శుభాకాంక్షలు తెలియపరచాల్సింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యవన సహవాస ప్రదేశంలో నాయకులకు, యవన సహవాసం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా అరేంజ్ చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ ప్రియులారా, ప్రతి సంవత్సరం కూడా మన కార్యక్రమాలన్నిటికీ మన సంఘ స్థాపకులు ఉండటం, కానీ ఈ సంవత్సరం ఆయన మన మధ్య లేకపోవడం ఎంతైనా విచారకరమైన విషయమే. అయినప్పటికీ కూడా ఆత్మలో మనం సంతోషించవలసిన వారమైనాం. ఎంతో గొప్ప పరిచర్య చేసి ఉన్నారు. మన తెలుగు వారందరి కొరకు గతంలో ఎవరు చెప్పారు కదా, ఎప్పుడు చెప్తుంటారు కదా, తెలుగువారంటే ఆయనకి పిచ్చి అని. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఆయన టచ్ చేశారు. ఏదో విధంగా వారందరినీ చేరుకున్నారు. గొప్ప పరిచర్య. అంతేకాకుండా వాక్యం చెప్తుంది కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరములని. 70, 80, 90 దాటి కూడా ఆయన జీవితయాత్రను కొనసాగించి ఆయన చాలాసార్లు చెప్పారు, నా శరీరంలో నొప్పి లేని భాగం లేదు, అయినప్పటికీ కూడా మీ మధ్యకు వచ్చానని. ఎంతో గొప్ప పరిచర్య చేశారు. ఆయన మన మధ్య లేకపోవడం ఎంతైనా విచారకరం. అయినప్పటికీ ప్రియులారా, ప్రభువునందు మనం సంతోషిద్దాం. ఒక్కొక్క దినాన్న ఆయన మనం కలుసుకుంటాము, ఆయన మనం చూస్తాము. ఈ సమయంలో కూడా ఆయన మనల్ని చూస్తున్నారన్న సంతోషంతో మనం ముందు కొనసాగటానికి, ఆత్మలో బలపడటానికి, ఆయనను గురిగా పెట్టుకుని మన పరిచర్యలో ముందు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, యవన సహవాసాన్ని నేనంతైనా అభినందిస్తున్నాను. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేని వాక్యం ఏం చెప్తుందంటే, యవన కాలమున కాడెమోయిట నరునికి మేలు. ఎందుకంటే యవన కాలంలో కాడెమోయటం ఎందుకు మేలంటే, యవనస్తులు బలవంతులు, ధైర్యవంతులు, ఏ కార్యాన్నైనా ఎంతో ధైర్యంగా చాకచక్యంగా చేయగలరు. అదే ఉత్తేజాన్ని, అదే శక్తి సామర్థ్యాలని దేవుని పరిచయలో వారు ఉపయోగించినట్లయితే దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్ఫ్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు, నిత్యత్వానికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నిత్యత్వంలో నిరంతరం ఉండే పరలోక రాజ్యానికి వాళ్ళు మార్గాన్ని సరళం చేసుకున్నారు, ఒక ఉన్నతమైన జీవితం కొరకు, అనంతమైన జీవితం కొరకు. అయితే అదే సమయంలో ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏదో సమయంలో వారి తొట్టిల్లడానికి ఎంతైనా అవకాశం ఉంది. దుష్టుడు మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాడు. ఏ విధంగా వీరిని మార్గం నుంచి తప్పించాలి, ఏ విధంగా తొలగించాలి అని యవన కాలంలో ఇట్ ఈజ్ ఈజీ, చాలా సులువుగా మనం కప్పెడిపోతాం. కాబట్టి ఇక్కడ మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండవలసిన వారమైనా.
ఏవో పెద్ద పెద్ద పాపాలు చేయించదు. మనం వాళ్ళు ఎలాగ పెద్ద పాపాల్లోకి వెళ్ళరు. కానీ మనకు తెలియకుండానే చూడండి, నా మట్టుకు నేను చెప్పగలను. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, చూడండి, పిల్లలంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే యాకోబుని ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అంటాడు. అరే, వాళ్ళు ఇంకా పుట్టలేదు, మేలు చేయలేదు, కీడు చేయలేదు, గర్భంలో ఉండగానే దేవుడు వాళ్ళని ద్వేషించాడా అంటే దేవుడు పక్షపాత? గర్భంలో ఉండగానే ద్వేషించాడు కాబట్టి వాడు ఎలాగా పాపాలు చేస్తాడు, దేవునికి దూరం అయిపోతాడు, నరకానికి పోతాడు అని అనిపించేది. అవును, గర్భంలో ఉండగానే యాషోను ద్వేషించాడని రాసిస్తే అక్కడి నుంచి నాకు డౌట్స్ ప్రారంభమైనాయండి ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే. అయితే దేవుడు అన్యాయస్తుడు, దేవుడు పక్షపాతి. అలా ఎంతో భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈవెన్ ఇండియాలో బైబిల్ కాలేజ్ చేసే రోజుల్లో కూడా, చదువుకునే రోజుల్లో కూడా అడిగివాడిని, ఎందుకు ఇక్కడ యాకోబుని ప్రేమించాడు, యాషావును ద్వేషించాడు? వాళ్ళు ఇంకా గర్భంలో ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా పుట్టలేదు కదా, యాషావు ఏ పాపం చేయలేదు కదా. కానీ అది నాకు అర్థం కాలేదు ఆ రోజుల్లో. ఐ టుక్ మ్యాక్సిమం టైం కోవిడ్కి వచ్చే వరకు. అప్పుడు లైబ్రరీ ప్రారంభించారు ఒకసారి మన సంఘంలో. అప్పుడు ఒక బుక్ దొరికినప్పుడు ఆ బుక్ చదివినప్పుడు అంతవరకు కూడా ఇండియాలో ఉన్నప్పటి నుంచి, ఇండియాలో 5 సంవత్సరాల తర్వాత నాకు ఈ డౌట్ ప్రారంభమై అయినప్పుడు కూడా పిల్లరా డీవియేట్ అయిపోయిన దేవుని వాక్యం నుంచి. ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులు వి మస్ట్ బి వెరీ కాషియస్. దేవుని వాక్యంలోనే మనం ఉంటాం, కానీ సరైన అర్థం కాకుండా వ్యతిరేకమైన అర్థాన్ని మనం తీసుకుంటాం. అసలైన అర్థాన్ని మానేసి దానికి వ్యతిరేకమైన అర్థాన్ని దుష్టుడు మనల్ని ఆ విధంగా డీవియేట్ చేసి దేవుడి నుంచి దూరం చేస్తాడు. కాబట్టి పిల్లరా, యవన సహవాసమా, మిమ్మల్ని మీకు హెచ్చరించేది ఏమంటే, ఈ తొలి పలుకుల కార్యక్రమంలో మీరు దేవుని వాక్యాన్ని స్పష్టంగా లేకపోతే ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా అవసరం. చూడండి, ఒకే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారు సరైన రీతిలో అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే రాంగ్ మీనింగ్, తప్పుడు అర్థాన్ని తీసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాల నుంచి కోల్పోతాం. ఎందుకంటే నిజానికి పాపాలు చేయం, కానీ దేవునికి దూరమై తప్పుడు అర్థాలతో మన యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం. కాబట్టి యవన కాలంలో కాటిన మూట నరునికి మేలు, దట్స్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ద రైట్ వే. యూ మస్ట్ బి ఏబుల్ టు టీచ్ ఆర్ యూ మస్ట్ బి ఏబుల్ టు డూ ఆర్ వాక్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి కువైట్ దేశంలో బలమైన సేవ చేయడానికి, మన సంఘ స్థాపకులు నడిచిన మార్గంలో, ఆయన చేసిన విధానంలో మనం పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చక్కని శుభాలు తెలియపరిచినటువంటి మన సంఘ తెలుగు క్రైస్తవ సంఘ సక్సెసర్ రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి యొక్క శుభాకాంక్షలు మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జయకుమార్ కర్ణాటి గారు, అహ్మదీ సంఘ సక్సెసర్ గారు వచ్చి ఆయన యొక్క శుభాకాంక్షలు మరి తెలియపరుస్తారు. షార్ట్ అండ్ స్వీట్ శుభాకాంక్షలు మరి తెలియపరచవలసింది ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎవరు లేచి వెళ్ళొద్దు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క జనాంగమా, యవన సహోదర సహోదరీమణులరా, యవన నాయకులరా, అందరికీ కూడా ఈ దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించిన యవన కాపరికి, నాయకులకు, కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. తెలుగు క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటిసారిగా యవన యొక్క యూత్ నైట్లో మన ప్రియతమ నాయకుడు, ఆత్మీయ తండ్రి అపోస్టల్ లివింగ్స్టన్ గారు లేకుండా జరుపుకోవడం, ఆయన మరి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎంతో నిండుగా గంభీరంగా ఉండేది. అందరి ముఖాలు కూడా విచారకరంగా ఉన్నాయి. అయినా ఆయన ప్రభువులో మరి సన్నిధిలో ఉంటున్నాడు, ప్రభువులందు ఆనందిస్తుంటున్నాడు. మనమును కూడా
ఆయన ఇహలోక ఈతిబాట్లన్నీ విడిచిపెట్టి పరలోకంలో దేవుని సన్నిధియందు నిత్య ఆనందంలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకును కూడా ఆదరణ దయచేయునుగాక. యవ్వనస్తులను గురించి అపోస్తలుడు పౌలు కుమారుడైన తిమోతికి రాస్తూ 2 హెచ్చరికలు చేశాడు. అందరూ బాగా ఆధ్యాత్మికంగా బలపడిన వారే కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పటం లేదు, కానీ చదివి వినిపించి నా యొక్క శుభాకాంక్షలు ముగించాలనుకున్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 6 క్యారెక్టర్స్ ఇక్కడ. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడనిమ్ము. వీటి యందు మనస్కరించుము, వీటిని సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చాలా చక్కటి మాటలు, ఒక్కొక్క మాట బలమైన హెచ్చరిక యవ్వనస్తులకు. సాల్మోన్ రాజు గారు మాట్లాడినట్టు యవ్వనస్తులు తొట్టిల్లుతారు, తొందరపడతారు. కాబట్టి వీటిని అభ్యాసం చేసుకున్నప్పుడు వాళ్ళు తనను తన వారిని కూడా రక్షించుకుంటారు అన్నారు. కాబట్టి ఎఫెసీ 4వ అధ్యాయం 11, 13 వరకు చూస్తే మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోనూ ఏకత్వం పొంది క్రీస్తున కలిగిన సంపూర్ణత పొందుటకు ప్రయాసపడుచు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సేవ చేయండి అని ఇక్కడ కూడా ఒక మాట ఆయన చెప్పాడు. కాబట్టి నా ప్రియ యవ్వన సహోదరులారా, నీ సేవ ఎంత చక్కగా కనిపించినా నీవు పరిశుద్ధమైన పాత్రగా లేకపోతే నీ ద్వారా దేవుని కార్యాలు ప్రభువును మర్చిపరచవు. దేవుని ఎదుట నీ నడత సరిగా లేకపోతే ప్రజల ముందు నువ్వు చేసే సేవ ఫలించదు. ఈనాడు దేవుని సన్నిధి నుండి బయలువెడలి వాక్య అవసరతలో ఉన్న ప్రజల ఎదుట నిలిచి దేవుని వాక్యాన్ని ప్రకటించగల వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నీకెంత సామర్థ్యం ఉన్నదని కాని విషయం ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎంతవరకు సిద్ధంగా ఉన్నావనేదే మాట. నీ రహస్య జీవితంలో నీ దేవుని ఎదుట ఏమై ఉన్నావో బహిరంగంగా కూడా అదే అయి ఉన్నావు. నీ సాక్ష్యం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పరిచర్య ద్వారా జీవితాలను మారుతున్నాయా అని ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉంది. దేవుడు మన ద్వారా పనిచేయక ముందు మనలో పని చేయాలి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవచనం యెహోవాకు కట్టబోవు మందిరము దాన్ని కీర్తిని బట్టి అందును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందిన చాలా ఘనమైనదిగా ఉండవాలన్నాడు. కాబట్టి అట్టి ఘనమైన మందిరం కట్టబడుటకు పనిముట్లుగా ఉపయోగపడవాలంటే మొదట మనం ఆయన సంపూర్ణ అధికారంలోకి రావాలి. విధేయత, నమ్మకత్వం చాలా అవసరం.
కాబట్టి ఈ సంఘము ఆయన ఉన్నప్పటి కంటే ఆయన ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సంఘ అభివృద్ధి కొరకు, శ్రేయస్సు కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సువార్త ప్రకటన కొరకు ప్రతి ఒక్కరూ కూడా చేయుటకు, ముఖ్యంగా యవ్వనస్తుల బలం గురించి చివరి రోజుల్లో లివింగ్స్టన్ గారు ఎక్కువగా మాట్లాడేవారు. యవ్వనస్తులు లేపాలి, యవ్వనస్తుల బలము కావాలి, వారు రాబోయే దినాల్లో ఈ యొక్క సంఘాన్ని నటి ఆయన మరి ఆ పరలోకంలో కూడా ఉండి మనల్ని ఆయన సంతోషపడాలంటే తెలుగు క్రైస్తవ సంఘ యవ్వనస్తులు కూడా అలా ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప దయచేయునుగాక. ఈ సమయంలో మరి యొక్క గ్రీటింగ్స్ సీనియర్ కాపరి తెలుగు క్రైస్తవ సంఘం ఆయన ముందుకు వచ్చి శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించి 2-3 నిమిషాల్లో శుభాకాంక్షలు ముగించండి. ఎందుకంటే ప్రోగ్రామ్ షీటు క్రమంగా 10:30కే మేము ఎండ్ చేస్తాం. దయచేసి గమనించాలి. We take this opportunity to invite Christopher to come forward and take your flower bouquet and be seated in the front. Uncle Livingston గారి ఒకసారి గట్టిగా చప్పట్లు కొద్దాం. కమ్ కమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. తెలుగు క్రైస్తవ సంఘములో మొట్టమొదటి యవనస్తుని నేనన్నమాట. నేను వచ్చినప్పుడు అంకుల్కి 35 సంవత్సరాలు. మోసెస్ బండి ఆయన కూడా మధ్య వయసు, స్వామిదాస్ గారు కూడా మధ్య వయసు. నేను వచ్చినప్పుడు 23 సంవత్సరాలు. వారు నన్ను బాగా ప్రేమించారు. ముఖ్యంగా అంకులు మొట్టమొదటి యవనస్తుల సహవాసం ప్రారంభించినప్పుడు, జాన్ నువ్వే లీడర్గా ఉండని చెప్పాడు. ఆహా, ఎంత ప్రేమతో ఆయన నాకు అనుగ్రహించాడో. ఆ రోజుల్లో యవనస్తులుగా మేము కలిసినప్పుడు ప్రతి వారము క్లాసులు ఇద్దండి. స్త్రీల సహవాసం, నన్ను చూడండి, చిన్నపిల్లని కాదు, నన్ను చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజుల్లో స్త్రీల సహవాసం కానీ యవనస్తుల సహవాసం కానీ మాసంలో 5 రోజులు తరగతులు జరుగుతుంటున్నాయి. అయితే ఆ రోజుల్లో మొట్టమొదటి యవనస్తుల సహవాసం జరిగినప్పుడు ఒకరోజు తరగతి, అటు నన్ను చూడు ప్రియమైనటువంటి వారలారా, ఒక తరగతి అయిన తరువాత నెక్స్ట్ తరగతికి క్యాంపులకు మేము వెళ్ళే వాళ్ళం. ఆ రోజుల్లో క్యాంపుకి వెళ్ళినప్పుడు గడ్డం జాన్ ఒక్కడే మిగిలాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇండియాకి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తెలుగు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి యవనస్తులు మీరు చాలా అదృష్టవంతులు. ఈ సంఘంలో యవనస్తులుగా ఎదగటము చాలా ఆశీర్వాదకరం. ఇక్కడే ఎదిగి మీలాగా కూర్చొని, మీలాగా నేర్చుకొని, మీ పాటలు నేర్చుకొని 3 లక్షల కిలోమీటర్లు నేను ప్రపంచంలో ప్రయాణం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. నన్ను చూడు, 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి. అంత మాత్రమే కాదు, 3 లక్షల మందికి సువార్తను ప్రకటించడానికి ప్రభు నన్ను వాడుకొని ఉంటున్నాడు. ప్రియమైనటువంటి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, హిందూ దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నప్పటికీ 10 రాష్ట్రాలు దర్శించి దేవుని వాక్యాన్ని చాటించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న యవనస్తులు మీరందరూ నన్ను చూడాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, యవనస్తులు మీరు, నేను ఎలాగ ఎదిగానో, నేను ఎలాగ దేశాలు తిరిగానో, నేను ఎలాగ సువార్తను ప్రకటించానో, ఆ విధముగా ప్రతి ఒక్కొక్క సహోదరి కానీ సహోదరులు కానీ మీరు ముందుకు సాగాలి. ఈరోజు మీరందరూ బ్లూ షర్ట్ వేసుకున్నారు. నాకు కూడా ఇచ్చుంటే నేను కూడా యవనస్తుడిగా ఉండేవాడిని. ఈ వెంట్రుకల రంగు తప్ప అది పూసుకోమంటున్నారు కొంతమంది. నేను కొంచెం హెసిటేట్ చేస్తున్నాను. కాబట్టి నా యొక్క
2 నిమిషాలు 45 సెకండ్లు అయింది, 15 సెకండ్లు నాకు ఇంకా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళగా నేను హెచ్చరించేది ఏమిటంటే, తెలుగు క్రైస్తవ సంఘములో నేను చిన్నప్పటి నుంచి చేరి ఈ రోజు వరకు 78 సంవత్సరాల వరకు ప్రభువు పరిచర్యలో వినియోగించబడడానికి ఆయన నాకు ఎలాగూ కృప అనుగ్రహించాడో ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడు కూడా, అవినాష్, ప్రతి యవనస్తుడు కూడా మనల్ని చూడాలి. ప్రసంగం చేసేటప్పుడు ఎప్పుడు మాట్లాడేవాడిని చూడాలి, కానీ కొంతమంది మొబైల్ చూస్తూ ఉంటారు, కొంతమంది బైబిల్లో మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. చాలా విచారకరము. కాబట్టి ఈ సంగతులు యవనస్తులైన మీరు నేర్చుకోవడానికి ప్రభు మనకందరికీ కృప దయచేయునుగాక. Praise the Lord. Hallelujah. Now I invite our founder, Telugu Christian Congregation, Apostle Dr. Gadde Livingston Garu, eldest grandson, Brother Christopher Gadde, to convey our greetings. Please come forward, brother. క్రిస్టఫర్ ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్లో సెక్రటరీగా ఆయన ఉంటున్నాడు. నేను ప్రతి గురువారం వెళ్తూ ఉంటాను, ఆయన అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు ఆయన అనుగ్రహించిన పరిచర్యలో ముందుకు సాగుటకు ప్రభు కృప దయచేయునుగాక. Good evening, everyone. మీకందరికీ ఈ సాయంత్రపు శుభాకాంక్షలు. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. Firstly, I would like to thank the youth leaders and the event coordinators for giving us this opportunity to take part in this event. ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుల నాయకులు మరి కాపరి నాకు అనుగ్రహించిన తరుణమును బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. It's really a pleasure to be here together, worshiping together, learning together and encouraging one another. ప్రియులారా, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు నేర్చుకొనుచు గడుపుచున్న సమయము మనకి ఎంతో దీవెనకరము. As you were all aware, Tata was very passionate about the youth. తాతయ్య గారు అనగా అంకుల్ లివింగ్స్టన్ గారు యవనస్తుల పట్ల ఎంతో భారము ప్రేమ కలిగినటువంటి వాడు. He would be very happy to see all of you continue to grow in faith. మీరందరూ కూడా ఆయన వేసిన పునాదిపై ముందుకు సాగుట ద్వారా ఆయన చూచి సంతోషించనై ఉన్నాడు. Be rooted in God's word. దేవుని వాక్యములో వేరుపారి ఉండడానికి and live in a way that reflects Jesus. ఆ విధముగా ప్రభువుని ఎదుర్కోవడానికి The Bible says in 1 Timothy 4:12, మొదటి తిమోతియులు 4వ అధ్యాయం 12వ వచనములో, don't let anyone look down on you because you are young. కేవలం నువ్వు యవనస్తుడిని ఎవరు కూడా నిన్ను క్రింద చూపు చూడకూడదు అని వ్రాయబడి ఉన్నది. But set an example for the believers in speech, in conduct, in love, in faith and in purity. అయితే విశ్వాసులకు మాటలోను ప్రవర్తనలోను వారికి మాదిరికరముగా ఉండమని చెప్పారు. Age is not a limitation or restriction. ప్రియులారా, ఒక వయస్సు పరిచయం చేయడానికి అది అడ్డం కానే కాదు. It's an opportunity to shine for Christ right where you are. ఎక్కడ నీవు నేను ఉంటున్నామో అక్కడనే ప్రభువు కొరకు మనము ప్రకాశింపవలసిన వారముగా ఉంటున్నాం. లలిత ఇట్లా చూడు. So on behalf of all the family, it is our everlasting prayer that each one of you grows in the spirit and works towards the fulfillment of God's will and his ministry. ప్రియులారా, మనమందరము కూడా ఏకీభవించి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగడానికి ఆయన కృప అనుగ్రహించమని కోరుచుంటున్నాను. Okay, and lastly, as Uncle said, I am the secretary of the English worship service. అంకుల్ చెప్పినట్లుగా ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ ప్రతి గురువారము 7 గంటలకి, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది ఇంగ్లీష్ తెలుసు కానీ మాట్లాడకపోవచ్చు, కానీ పాటలు పాడకపోవచ్చు, కానీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ తెలిసిన వారందరూ కూడా ప్రతి గురువారం 8 గంటలకి మీరు వచ్చి కార్యక్రమం పొందాలి. ఇంజనీర్స్ ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు. ఇది తెలుగు మాత్రం కాదు, నేను ఎంతగా అభివృద్ధి పొందానంటే ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు రెండింటిలో వాక్య పరిచర్య చేయబట్టి. కాబట్టి దాన్ని మీరు గుర్తించుకోండి. Okay, Uncle said everything I need to say, so thank you all. God bless you.
ట్రాన్స్లేషన్ అంటే కొంచెం మసాలా నూనె అంతా వేసి మీకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. నెక్స్ట్ బృందగానం తెలుగు క్రైస్తవ సంఘం జహరా వారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని స్తుతిస్తారు. దయచేసి గమనించి త్వరగా వచ్చి మాకు సహకరించవలసింది కోరుచున్నాం. తెలుగు క్రైస్తవ సంఘం జహరా ఒక ప్రత్యేక పాట పాడి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సురేష్ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలని కోరుచున్నాం. చింతా సురేష్ గారు. చింత సురేష్ గారు బయట ఉంటే స్టేజ్ దగ్గరికి రావాలని ప్రభు ప్రేమలో కోరుచున్నాం. సురేష్ అన్న. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
అన్నియు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగియున్న రాజా, బాగుగా ఎరిగియున్నావు. చూచువాడా, నిత్యం కాచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఇక అవకాశం ఇచ్చినటువంటి యవన సహవాసానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయించున్నాం. ఈ సమయంలో తెలుగు క్రైస్తవ సంఘం మహమ్మదీ యూత్ చైర్మన్ గారు మన మధ్యన ఉన్నారు. మరి ఆయన వచ్చిందిగా ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ పరిశుద్ధరావు గారు వచ్చి మరి గ్రీటింగ్స్ శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘము అహ్మదీ నుండి యవన సహవాసం తరపున తల్లి సంఘము యొక్క యవన సహవాసమునకు ప్రత్యేకంగా ఈ దినాన యూత్ నైట్ జరుపుకొనుచున్నటువంటి తల్లి సంఘము యొక్క యవన సహవాసం అంతటికీ కూడా ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా ఒక మాట చెప్పాలని, అక్కడ జాన్ సోమయ్య గారు కూర్చున్నటువంటి విధముగా ఆయన టేబుల్ వేసుకొని
చైరేసుకొని అందరికంటే ముందుగా వచ్చి ఎవరెవరు వస్తున్నారో చూసుకొని ఎంతో ఆనందిస్తున్నటువంటి వ్యక్తి అపోస్తులు గారు. మీరు గమనించారో లేదో, ఆయన ఇక్కడ కూర్చున్నటువంటి తర్వాత కాలుని ఇలా 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 అంటూ అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇదేనా ఆ యొక్క సన్నివేశము చూసి అనుదినము బ్రతికెదవా, కయ్యను వలె నశించెదవా, యౌవన క్రైస్తవ నడత కలిగితివా ఓ యువత, యౌవన క్రైస్తవ నడత కలిగితివా ఓ యువత. దేవుని బలమును పొందుచును, ఆయన చిత్తము మరచుచును. దేవుని బలమును పొందుచును, ఆయన చిత్తము మరచుచును. బాధ్యత మరచి మెలగెదవా, సంసోను వలె నశించెదవా, బాధ్యత మరచి వెలగెదవా, సంసోను వలె నశించెదవా.